హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. ముందుగా మీ పిఎల్సి సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోండి. తరువాత లెఫ్ట్ సైడ్న స్క్రోల్ డౌన్ చేసి అనలాగ్ సెక్షన్లో అనలాగ్ ఫిల్టర్ అని ఉన్న ఫంక్షన్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. ఇది మన అనలాగ్ ఫిల్టర్. దీనికి ఒక అనలాగ్ ఇన్పుట్, ఒక అనలాగ్ అవుట్పుట్ ఉన్నాయి. సో అనలాగ్కి వెళ్ళి ఒక అనలాగ్ ఇన్పుట్, అనలాగ్ అవుట్పుట్ తీసుకుని కనెక్ట్ చేయండి. కమెంట్స్ ఇవ్వండి. ఇది మన అనలాగ్ ఇన్పుట్, ఇది మన అనలాగ్ ఫిల్టర్, ఇది అనలాగ్ అవుట్పుట్. ఓకే, ఈ అనలాగ్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే కనుక మన అనలాగ్ ఇన్పుట్ యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని దాన్ని యావరేజ్ చేసి ఆ డేటాను మనకి అవుట్పుట్గా ఇస్తుందన్నమాట. ఇది ఏ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారంటే కనుక మనకి మన అనలాగ్ ఇన్పుట్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక, లేదా వాల్యూ అనేది ఫ్రీక్వెంట్గా స్పైక్స్ వస్తున్నాయి అనుకోండి, దాన్ని తగ్గించడం కోసం ఈ అనలాగ్ ఫిల్టర్ని యూజ్ చేసి ఆ అనలాగ్ సిగ్నల్ని స్మూత్ చేస్తారనమాట. ఓకే, ఇన్పుట్లో ఉన్న సడన్ చేంజ్ని అవుట్పుట్కి ఇమీడియట్గా పంపదు. ఓకే, కొన్ని ట్రాన్స్మిటర్స్లో మనం డాంపింగ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది కదా, అలాంటిది ఇది కూడా. రెండు ఒకటి కాదు, పర్పస్ కొంచెం సిమిలర్గా అలాగే ఉంటుంది. మనం ఫస్ట్ సిమ్యులేషన్ చేద్దాం. ఇక్కడ సిమ్ ఐకన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను. సిమ్యులేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఈ అనలాగ్ ఫిల్టర్ ప్రాపర్టీస్కి వెళ్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అనలాగ్ ఫిల్టర్లో నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఉంది కదా, 8 నుంచి 256 వరకు ఉన్నాయి. లెట్స్ సే నేను 8 సెలెక్ట్ చేశాను అనుకుందాం. ఓకే, అంటే ఎవ్రీ టైం అది ఏం చేస్తుందంటే ఈ బ్లాకు అనలాగ్ ఇన్పుట్ నుంచి 8 నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని ఆ 8 శాంపిల్స్ యొక్క వాల్యూని యావరేజ్ చేసి ఆ వాల్యూని అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. చూద్దాం ఒకసారి. నేను అనలాగ్ ఇన్పుట్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రజెంట్ 0 ఉంది. నేను వేరీ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, ఈ అనలాగ్ ఇన్పుట్ వాల్యూ ఎంత? 198 ఉంది ఇక్కడ. ఈ అనలాగ్ ఫిల్టర్ యొక్క వాల్యూ అవుట్పుట్ ఎంత ఉంది? 198. నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. 298, 298. మనం అనలాగ్ ఇన్పుట్ మారిన వెంటనే ఇమీడియట్గా అనలాగ్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ చేంజ్ అయిపోతుంది, సేమ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, మనం నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 8 యూస్ చేస్తున్నాం. 8 అనేది చాలా తక్కువ నెంబరు. ఇది ఏం చేస్తుందంటే కనుక ఇమీడియట్గా 8 శాంపుల్స్ తీసుకుని యావరేజ్ చేసి వాల్యూ ఇచ్చేస్తుంది. సో మీకు ఇన్పుట్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, స్పైక్స్ ఉన్నా, అది సాల్వ్ అవ్వదు ఈ కేసుతో. ఇమీడియట్గా ఆ డిస్టర్బెన్స్ అనేది తగ్గకుండా, ఆ ఎర్రర్ అనేది తగ్గకుండా సేమ్ అవుట్పుట్కి వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ప్రాపర్టీస్కి వెళ్ళి నేను 16 సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తాను. ఇప్పుడు చూసారా, శాంపుల్స్ పెరిగింది లైట్గా. కొంచెం డిలే వచ్చింది, లైట్ డిలే. నాకు ఇంకా ఎక్కువ డిలే కావాలి ఇన్పుట్కి అవుట్పుట్కి. సో నేను ఏం చేస్తాను, శాంపుల్స్ 32 పెడదాం. ఓకే, అబ్జర్వ్ చేయండి, 490 నుంచి 598. ఇంకొంచెం డిలే పట్టిందిగా ఈ 598 ఇక్కడికి రావడానికి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ పెంచాం. ఇప్పుడు 64 పెట్టాను.
అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇది ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ అనలాగ్ ఇన్పుట్ 64 టైమ్స్ కలెక్ట్ చేసి డేటా, ఆ 64 వాల్యూస్ని యావరేజ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ పెరిగే కొలది ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి డిలే పెరుగుతూ ఉంటుంది. నేను మ్యాక్సిమం పెట్టేశాను 256. ఓకే. టైం పడుద్ది, ఇమీడియట్గా రాదు. చూసారా 698. నేను ఇప్పుడు స్లోగా ఇంక్రీజ్ చేస్తాను వాల్యూ. మీరు ఏం చేస్తారంటే ఎన్లాగ్ ఇన్పుట్ ఈ అవుట్పుట్ చెక్ చేయండి వాల్యూస్. ఇప్పుడు 798 చూడండి. ఈ 798 ఇమీడియట్గా రాదు. ఈ వాల్యూ ఎందుకని స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఇది 256 టైమ్స్ ఎన్లాగ్ ఇన్పుట్ వాల్యూని తీసుకుని దాన్ని యావరేజ్ చేసి ఆ 256 వాల్యూస్ని యావరేజ్ చేసి అప్పుడు ఇస్తుంది. నేను ఇప్పుడు దీని నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఇక్కడ పైన మారుతా ఉంది చూడండి. ఇది 1 2 3 నుంచి 256 వరకు వెళ్తుంది. ఇది మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మధ్యలో ఉంది, నేను మధ్యలో వాల్యూ మార్చేశాను. సో ఈ శాంపిల్ టైంలో ఏమవుతుందంటే కొన్ని శాంపిల్స్ పాత వాల్యూస్ ఉంటాయి, కొన్ని శాంపిల్స్ కొత్త వాల్యూస్ ఉంటాయి. ఈ రెండు వచ్చేటప్పటికి టైం పడుతుంది. చూసారా, అనలాగ్ అవుట్పుట్ అనేది సడన్గా చేంజ్ అవ్వదు. ఫిల్టర్ యూస్ చేసినప్పుడు ఇలా స్మూత్గా స్లోగా చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని అప్లికేషన్స్లో మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా దాన్ని సాల్వ్ చేయాలనుకున్న సెన్సార్లో ఇలాంటివి ఫిల్టర్స్ యూస్ చేసుకొని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇది అనలాగ్ ఫిల్టర్ యొక్క ఫంక్షనాలిటీ. మీరు ఇలాంటి అనలాగ్ ఫిల్టర్ని ఎప్పుడైనా వాడారా? మీ లాజిక్లో ఎప్పుడైనా చూసారా? ఎటువంటి సందర్భంలోనైనా అనలాగ్ సిగ్నల్ని డిలే చేయాల్సి వచ్చిందా? యాక్చువల్గా ఇది డిలే కూడా కాదు, మెయిన్ ఏంటంటే ఎర్రర్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇలాంటి అప్లికేషన్ ఎప్పుడైనా వాడారా? వాడుంటే కనుక మన కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. లేదా ఇటువంటి అప్లికేషన్ ఎక్కడ వాడచ్చు మీరు ఏమైనా గెస్ చేసి మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. సో అందరికీ డిఫరెంట్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.